शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोश न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा. సో మనకు వచ్చేసి స్టార్టింగ్లో మనకు డబ్బులు ఇక్కడ తీసుకోలేరు, ఓన్లీ పార్కింగ్ దానికి మనకు 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. సో దాని తర్వాత చెప్పులు గిరంగా మనకు బయటనే వదిలేసి రావాలి, లోపల చెప్పులు వేసుకొని రాకూడదు. సో అక్కడ ఇచ్చేసాలి. అక్కడ ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ టెంపుల్ అవుట్ ఎగ్జిట్లో మనకి వాళ్ళే ఇటు తీసుకొస్తారు, ఇక్కడికి మనం కలెక్ట్ చేసుకోవచ్చు చెప్పుల్ని. బట్ ఇక ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, కొండలు మొత్తం చుట్టూ కొండలు ఉన్నాయి. కొండల మధ్యలో చుట్టూ కొండలే అంతా విశాఖపట్నంకి సంబంధించిందే. సో ఇక్కడ మనకు శివుని స్టాచ్యూ ఎదురుగానే మనకు వచ్చేసి త్రిశూల్, మీకు అక్కడ చిన్నగా అనిపిస్తుంది కదా, అదే త్రిశూల్. సో శివునికి స్ట్రైట్గా ఉంది, శివునికి కిందనే మళ్ళీ నంది కానీ చాలా పెద్దగా ఉంది. సో సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. సో మీకు శివుని వెనకాల కొండలు ఉన్నాయి కదా, ఆ కొండకి మేఘాలు టచ్ అవుతున్నాయి చూడండి. కానీ చాలా ప్రశాంతంగా ఉంది, సౌండ్ లేదు, మంచి గాలి. కొందరైతే యోగా చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా మొత్తం అయిపోలేదు, మెల్లమెల్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసారు. సో మొత్తం ఫుల్గా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత చూడాలి. శివరాత్రికి వస్తే ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడేమో రాశారు కన్నడ చదవనికి రాదు, ఆటోమేటిక్ ఎంత 112 ఫీట్సా. సో స్టాచ్యూ మొత్తం వచ్చేసి 112 ఫీట్స్ ఉంది. 112 ఫీట్ స్టాచ్యూ. సో నందిగా చూడండి ఎంత పెద్దగా ఉందో, కరెక్ట్ శివునికి ఎదురుగా ఉంది. కింద శివలింగం ఉంది. సో దర్శనం చేసుకుందాం ఒకసారి. స్టాచ్యూ ముంగల 112 ఫీట్స్ అంటే నువ్వేంత ఉంటావు చెప్పు అందులో. కానీ గ్రిల్స్ చూడరా, గ్రిల్స్ అయినా బాగా వేసి చూడు ఈ సైడ్కి. మెడల రుద్రాక్షలు ఉన్నాయి, రుద్రాక్ష దండ ఉంది మొత్తం. చూడు ఎంత పెద్దగా ఉందో. ఇదంతా రుద్రాక్ష దండ. ఒకటి ఇస్తే బాగుండు, ఒకటి తీసుకుంటే మంచిగా బాగుండు, ఒకటి పడిపోతుంది.